ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్ర తెలంగాణ వరకు కొండ అంటే ఒక బ్రాండ్ మొదటి నుంచి కూడా జనాల లోపల ఉన్నటువంటి అభిప్రాయాన్ని బయటికి ఓపెన్గా చెప్తారు. ఒక్కొక్కసారి వాళ్ళకి ప్లస్ అవుతుంది, మైనస్ అవుతా ఉంది. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ మంత్రి కొండా సురేఖ ఉన్నారు. మాట్లాడదాం. వివాదాస్పదం అవుతా ఉన్నాయి కొన్ని విషయాలు. వాటిపైన ఆమె అభ్యంతరం తెలుపుతా ఉన్నారు. ముఖ్యమంత్రికి, పీసీసీ చీఫ్కి కంప్లైంట్ చేశారు. ముఖ్యంగా కడియం శ్రీహరి ఇష్యూకి సంబంధించి మంత్రి సంబంధించినటువంటి శాఖలో ఆయన రివ్యూ చేయడము, వారికి ఆదేశాలు ఇవ్వడం, అభ్యంతరం తెలుపుతా ఉన్నారు కొండా సురేఖ గారు. మీరు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి అందరికీ పరిచయమే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ళు బీఆర్ఎస్ పోయిన తర్వాత అన్ని శాఖలపైన అవినీతి ఆరోపణలు చేశారు బీఆర్ఎస్ పార్టీ. ఒక్క మీ శాఖ పైన తప్ప ఇంతవరకు మీ పైన అవినీతి ఆరోపణలు అయితే రాలేదు. కానీ మీ శాఖకు సంబంధించిన వారు వేరే ఇన్వాల్వ్మెంట్ జరుగుతుందనేటువంటిది చర్చ జరుగుతూ ఉంది. ఏమని కంప్లైంట్ చేశారు? వాళ్ళ నుంచి రియాక్షన్ ఎట్లా ఉంది? మీకు చూసారు కదా, మీరు కడియం శ్రీహరి గారు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి ఒక అఫీషియల్ మీటింగ్ పెట్టినట్టుగా, ఒక మంత్రి పెట్టినట్టుగా ఒక మీటింగ్ హాల్లో పెట్టి కమిషనర్ గారిని పక్కన కూర్చోబెట్టుకొని అందరూ ఆఫీస్ స్టాఫ్ను కూడా ముందు కూర్చోబెట్టుకొని తన నియోజకవర్గానికి సంబంధించిన గుళ్ళెం అదే ఆయన అది స్పెషల్గా మెన్షన్ చేస్తాను. నా నియోజకవర్గం, మీ నియోజకవర్గానికి సంబంధించిన గుళ్ళ మీద మీరు చర్చ జరిపి దాని మీద డిస్కషన్ చేసి దానికి ఆదేశాలు ఇచ్చి మాకు వివరణ అడిగి మాకు ఈ నెల లోపల ఇవ్వండి అని చెప్పాము అని చెప్పేసి మీటింగ్ కండక్ట్ చేసి చెప్పామని చెప్పి వాళ్ళ పిఆర్ఓ ద్వారానే వాళ్ళ ఆఫీస్ నుంచే మనకు ఫోటోలతో సహా మ్యాటర్ రిలీజ్ అయింది. దాన్ని చూసిన తర్వాత మేము రియాక్ట్ అవ్వడం జరిగింది. ఇప్పుడు ఎవరైనా కూడా కమిషనర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు, వెళ్ళకూడదని ఎక్కడా లేదు. ఉట్టి సామాన్య పౌరుడు కూడా వెళ్ళి తనకేమన్నా సమస్య ఉంటే తన ఊర్లో ఒక గుడి ఉన్నా కూడా నాకు గుడికి నిధులు ఇవ్వండి అని ఒక సామాన్య పౌరుడు కూడా వెళ్ళి ఇవ్వచ్చు. అది ఎక్కడ ఇవ్వాలి? కమిషనర్ గారి ఛాంబర్లో ఇవ్వాలి. ఛాంబర్లో నువ్వు 2 రోజులు ఉండి మాట్లాడినా కూడా మాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు మాట్లాడింది అక్కడ మాట్లాడకుండా 2 నెలల నుంచి కమిషనర్ గారిని సతాయించి సడన్గా ఎంట్రీ ఇచ్చి ఆయన నువ్వు ఇప్పుడు మీటింగ్ పెడతావా పెట్టవా అని బలవంత పెడితే నువ్వు ఒక మాజీ డిప్యూటీ సీఎంవి, ప్రజెంట్ ఎమ్మెల్యేవి, ఏ విధంగా ఆయన ఆబ్జెక్షన్ చెప్పే పరిస్థితి అక్కడ లేనటువంటి పరిస్థితి కల్పించి ఆయనని మీటింగ్ హాల్లో కూర్చోబెట్టి మీటింగ్ కండక్ట్ చేసి ఈరోజు నువ్వే బయటికి రిలీజ్ చేసినావు. అది తప్పు అని నేను ఎక్కడ అంటున్నానంటే, నువ్వు మీటింగ్ పెట్టడం తప్పు, నువ్వు రిప్రజెంటేషన్ ఇవ్వడం తప్పు కాదు. ఆ రిప్రజెంటేషన్ ఏదో ఛాంబర్లో ఇవ్వాల్సి ఉండే అని చెప్పి నేను అంటున్నాను. ఉద్దేశం ఏంది మేడం? జనరల్గా మీరు మంత్రి మీ దృష్టికి తీసుకొచ్చినా మీరు సానుకూలంగానే స్పందిస్తారు. మీరు అందరితో కలిసిమెలిసి ఉండే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జిల్లాలో గ్రూప్ రాజకీయాలు కూడా నడుస్తూ ఉన్నాయి. ఒక్క మిమ్మల్ని స్కిప్ చేసి మిగతా వాళ్ళందరూ కూడా ఒకటే మీ మీద దాడి చేస్తూ ఉన్నారు. చాలా రోజుల నుంచి ఓపెన్గా బాహాటంగా మాట్లాడుతూ ఉన్నారు చాలామంది ఎమ్మెల్యేలు. ఇప్పటి నుంచి స్టార్ట్ అయింది. కడియం శ్రీహరి గారు మా పార్టీలోకి వచ్చిన దగ్గర నుంచే స్టార్ట్ అయింది. తర్వాత వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మాకు ఎవరితోటి కూడా వివాదం లేదు. ఈయన మాట ఎవరు కూడా వినడం లేదు. ఈయన దగ్గరికి కూడా పోవడం మానేశారు. ఆయన ఒకవేళ ఆయన గుడి సమస్యలు, ఆయన కాన్స్టిట్యూన్సీ సమస్యలు చెప్పాలి అనుకుంటే నాకు చెప్పాలి అనే అహం అడ్డు వస్తే ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఆయనకు చెప్పలేదు. పోనీ ఆయనకు చెప్పాలని ఇష్టం లేకపోతే ముఖ్యమంత్రి గారు ఉన్నారు, ఆయనకు చెప్పొచ్చు. సరే, ముఖ్యమంత్రి గారికి కాదు డైరెక్ట్ కమిషనర్ గారికి చెప్దామని మీకు ఆలోచన ఉన్నప్పుడు కమిషనర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మీరు కమిషనర్ గారు ఛాంబర్లోకి వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ ఇచ్చుంటే ఆ ఫోటో బయటికి రిలీజ్ చేసి ఉంటే నేను నోరిప్పి మాట్లాడేదాన్ని కాదు. కడియం ఏదో క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. నేను అట్లా కాదు, దాన్ని మిస్అండర్స్టాండింగ్ చేసుకుని నేను రివ్యూ కాదు చేసింది, జస్ట్ మీటింగ్ పెట్టినాను, ఇన్ఫర్మేషన్ ఇచ్చినాను అట్లా. అది మీరే మీరు చెప్పండి, అధికారులను అడగండి, లేకపోతే రూల్ బుక్ చూడండి. రూల్ బుక్లో ఎట్లా ఉన్నదనేది చూడండి. ఆయనకు తెలుసు స్పష్టంగా, ఆయన తప్పటడుగు వేసినాను, తప్పు చేసినాను అని తెలిసి దాన్ని కప్పుపుచ్చుకునే ప్రయత్నంలో మళ్ళీ రివర్స్ మా మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆమెది అభివృద్ధి పట్టించుకుంటలేదు, ప్రజల్లో ఉండలేదు, ఆమెకి ఏమీ తెలియదు, అది ఇది అన్నట్టుగా మళ్ళీ నా మీద బురద జల్లేదు. ముందు నువ్వు చేసిన తప్పేంటో ఒప్పుకొని అలా చేయకుండా ఉండాల్సింది అని హుందాగా ఒప్పుకొని ఉంటే నువ్వు ఒక మంత్రిగా పనిచేసిన వాడివి, అది నీకు గౌరవంగా ఉండేది. దాన్ని వదిలేసి మళ్ళీ నన్ను అభూత కల్పనలు చేయడం అనేది ఎగ్జాక్ట్లీ. ఇద్దరే మహిళా మంత్రులు ఉన్నారు, అందులో కొండా సురేఖ ఒకరే టార్గెట్ అవుతున్నారు వరంగల్కి సంబంధించి. మీరు అంటున్నారు ఇంతకు మీరు చేసింది దాన్ని జస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే అయిపోయేదానికి ఇంకా మిమ్మల్ని మళ్ళీ తప్పుపట్టడము, ఆమెకు అర్థం కాలేదు అనేటువంటి స్టేట్మెంట్ చేయడము. ఎందుకు కొండా సురేఖనే టార్గెట్ అవుతుంది? మహిళా మంత్రి, బీసీ, ఎందుకు టార్గెట్ అవుతుంది? కొంచెం మేము స్ట్రాంగ్ ఉంటాము జిల్లాలో. స్ట్రాంగ్ అంటే కొండా దంపతులు ఉంటారు. ఎప్పుడైనా కూడా బలవంతుని మీదనే బలహీనులు కాంప్లైంట్లు చేస్తారు. కాబట్టి వాళ్ళ ఉద్దేశం ఏంటో తెలీదు. వాళ్ళు ఏం చేసినా మమ్మల్ని ఏం చేయలేరు. ఎందుకంటే మా ప్రజల్లో ఉన్న వాళ్ళం, ప్రజాబలం ఉన్న వాళ్ళం,
మేము ఎప్పుడైనా కూడా మేము నెగ్గుకు రాగలుగుతాం, మాకేం ప్రాబ్లం లేదు. తెలుగుదేశం పీరియడ్లోనే అప్పుడు కడియం శ్రీహరి, దయాకర్రావు వీళ్ళందరూ కూడా మా మీద పడి మమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా మేము ఆ రోజుల్లో గెలిచినాము. ఈరోజు మీరు మమ్మల్ని ఏదో చేద్దాం అనుకుంటే అది మీ వల్ల కాదు, మీ చేత కాదు. కొండా సురేఖ ఇంతవరకు పార్టీ లైన్ ఏం క్రాస్ కాలేదు. పార్టీ లైన్‌లోనే పనిచేస్తా ఉంది. మీ మంత్రిత్వ శాఖలో ఇంతవరకు అవినీతి మచ్చ కూడా లేదు. వేరే వాళ్ళపైన ఇబ్బందులొచ్చినా మీ దాని మీద మాత్రం అటవీ శాఖ, దేవాదాయ శాఖ మీద ఇంతవరకు ఒక మార్క్ లేదు. ఎక్కడ వినపడలేదు. జస్ట్ మిమ్మల్ని టార్గెట్ అవుతా ఉన్నారు. ముఖ్యమంత్రిని కలిసిరు, పీసీసీని కలిసిరుగా. ముఖ్యమంత్రి ఏమన్నారు? పీసీసీ ఏమన్నారు? అధిష్టానానికి దృష్టికి ఎట్లా దానికి ముఖ్యమంత్రి నవ్వి చూశానాక టీవీలో చూశాను, పేపర్లలో చూశాను అని చెప్పి ఆయన అన్నారు. నాకేంటంటే నాకు పార్టీ తరఫున నాకు న్యాయం జరగాలి అని చెప్పేసి పీసీసీ ప్రెసిడెంట్ గారు నిన్న లేరు కాబట్టి ఈరోజు పోయి ఇచ్చాను. వారు అన్నారు కదా వివరణ తెప్పించుకొని ఏం చేయాలని మీనాక్షి మేడంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. మీనాక్షి మేడంకు నేను నిన్ననే పంపించి మళ్ళీ ఆయన ప్రెస్ మీట్ పెట్టింది కూడా పంపించాను. అంటే మళ్ళీ నిన్న ప్రెస్ మీట్ పెట్టాడు కదా, ఆ వాయిస్ కూడా పంపించాను. మళ్ళీ రివర్స్ నా మీద దాడి చేసింది. ఆమె కింద మెసేజ్ ఏం పెట్టారంటే 14th రోజు నేను హైదరాబాద్ వస్తున్నా, ఆ రోజు వచ్చి కలవండి మాట్లాడదామని పెట్టారు. అంటే కావాలని చెప్పి నా మీద ఈ బురద జల్లే ప్రయత్నం ఏదైతే చేస్తూ ఉన్నారో నేను అప్పుడే చెప్పాను. ఇప్పుడు ఇంతమంది ఎమ్మెల్యేలు నా మీద ఇస్తున్నారు కదా, కంప్లైంట్కి మేము అప్పుడే వివరణ ఇచ్చాము. వాళ్ళకి అర్థమైపోయింది వాంటెళ్ళి మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారని. కాబట్టి ఇది కూడా ఆయన మరి ఏ ఉద్దేశంతో చేశాడో తెలియదు కానీ ఆయన విఘ్నతకు వదిలేస్తుంది. ఎందుకు అని అంటే ఆయనకు ఆ 72 ఏండ్లో 73 ఏండ్లో ఉన్నాయి. ఆయన చేయాల్సినంత రాజకీయం చేసిండు 40 ఏండ్ల రాజకీయ జీవితంలో. ఈరోజు బిడ్డను కూడా ఆయన మాకంట ముందే ఎంపీని కూడా చేయగలిగిండు. బిడ్డకు కూడా భవిష్యత్తు ఉంది. అటువంటి వాడు ఇటువంటి పనులు చేయాల్సి లేకుండా చేసి మళ్ళీ దానికి అప్పిపుచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నాడు. చాలా తప్పు. ఆయన చేసినటువంటి రివ్యూ తప్పు. ఒకవేళ రిప్రజెంటేషన్ ఇవ్వచ్చు. ఆయన డిప్యూటీ మంత్రిగా పనిచేస్తుంది కాబట్టి అధికారులు నో చెప్పలేక ఆయన చెప్తా ఉన్నారు. ఎంక్వైరీ చేస్తే మొత్తం తెలిసిపోతుంది. అధికారులు ఓపెన్గా చెప్తా ఉన్నారు కడియం శ్రీహరి చేసినటువంటి రివ్యూ అంశం పైన. అంటే బలవంతంగా వాళ్ళపైన చేసే ప్రయత్నం చేస్తున్నారు. కావాలనే పొలిటికల్గా టార్గెట్ చేస్తూ ఉన్నారు మమ్మల్ని. మేము అక్కడ బలంగా ఉన్నటువంటి గ్రౌండ్లో జనాలతో ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి కావాలనే పదే టార్గెట్ చేస్తూ ఉన్నారు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాదాపు 72 ఏళ్ళ రాజకీయం చూసినటువంటి కడియం శ్రీహరి ఇప్పటికైనా హుందా రాజకీయం చేయాలి. కూతుర్ని ఎంపీ చేయించుకున్నాడు, అంతా బాగానే ఉంది. మళ్ళీ ఇంకా ఆయన కాదన్నట్టు అన్ని దాంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు. కరెక్ట్ కాదు. ముఖ్యమంత్రికి చెప్తే కొండా సురేఖ చూశాను, నేను నా దృష్టికి కూడా వచ్చింది, టీవీలో చూశాను, ఖచ్చితంగా మందలిస్తాను అనేటువంటి హామీ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి కొండా సురేఖ మంత్రి కంప్లైంట్ చేశారు ఈ అంశానికి సంబంధించి. గత కొన్ని నెలలుగా ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించినటువంటి ఇది ఉడుకుతూనే ఉంది. కొండా సురేఖ వర్సెస్ ఆల్, మిగతా వాళ్ళందరూ ఒక్కనేటువంటి పరిస్థితి. ఎవరన్నా జనాలతో ఉంటాం, ఖచ్చితంగా మేము చెప్పాలనుకున్నది ఓపెన్గా మాట్లాడతాం అనేటువంటి స్టేట్మెంట్ కొండా సురేఖ చేస్తూ ఉన్నారు. ఈ వివాదం ఇక్కడితో సమస్య పోయేలా లేదు. సురేఖ మీద మళ్ళీ ఆయన రివ్యూ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆయన ఒక కంక్లూజన్ ఇచ్చారు, నేను రివ్యూ చేయలేదు, ఏం చేయలేదు, జస్ట్ ఏదో చిన్న మీటింగ్ అని చెప్పి సమర్థించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పు అంటూ కొండా సురేఖ హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ జాఫర్తో మధు మల్కేడ్కర్, జూబ్లీహిల్స్.